యమదొంగ సినిమాలో గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయసింహ అనే శ్లోకానికి అర్థం అడిగారు కదా, తెలుసుకున్నానండి. ఆ అర్థం గురించి ఈరోజు మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. మీరు నిజంగా భలే విశేషాలు అడుగుతారండి నన్ను. ముందుగా నా ఫాలోవర్స్ అందరికీ ఇది అడిగినందుకు ధన్యవాదాలు. నాకు తెలిసి శివశక్తి దత్త గారు రాశారనుకుంటా ఇది. ఇలా రోమాలు నెక్కబొడుచుకున్న ఈ అర్థం తెలుసుకుంటుంటే రాజమౌళి గారు ఈ సినిమా మొదట్లో అలాగే క్లైమాక్స్లో ఈ శ్లోకం వచ్చేలా ఎందుకు పెట్టారు అన్నది దీని భావం వింటే మీకు అర్థమైపోతుంది. అలాగే మనం అర్థంలోకి వెళ్లే ముందు మీకోసం ఇంత చేస్తున్నాను కదండి, ఒక్క లైక్తో స్టార్ట్ చేసేద్దరు. ఇక శ్లోకంలోకి వెళితే గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయసింహ. గంభీరమైనటువంటి సింహాచలం కొండ అనే క్షేత్రంపై వెలిసి జయమునిచ్చే ఓ సింహ, దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ. స్వామి, నీ చూపులు విద్యుద్ఘాతాన్ని అంటే కరెంట్ షాక్నిచ్చి జ్వరాన్ని తెప్పించగలిగి రాక్షసుల్ని సంహరించగలిగేలా చేస్తాయి. విస్తృత విస్ఫుట కర్కస చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాతే సరసింహ శూలానఖరణ సింహ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కనికరం లేకుండా చెడును తెంచే పొడవైన చేతులు కలిగి ఉండేవాడివి, ఈ ప్రపంచానికి మంచి చేసేవాడివి, బలాన్ని చేకూర్చేవాడివి. శంఖ చక్రములు ధరించి నువ్వు నిప్పు జ్వాలలతో ఆడుకుంటూ ఉంటావు ఓ నరసింహ, సోలముల వంటి గోళ్లతో యుద్ధం చేసే ఓ సింహ అని అంటున్నారనమాట. శాశ్వత్ శాంతి సంస్థాపనార్థక రోగధ్వాంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. శాశ్వతమైన శాంతిని సంస్థాపన చేసి రోగాల నీడను సైతం ధ్వంసం చేసి మనకొచ్చే మృత్యువును సైతం జయించగల విజయుడు ఆ నారసింహుడు మాత్రమే అని అర్థం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ శ్లోకం అర్థమైంది కదా. మరి ఇక్కడతో అయిపోతారా? మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ రీల్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నెక్స్ట్ ఇంకా ఏ సినిమాలో శ్లోకం లేదా పాటని బ్రేక్ డౌన్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే రీసెంట్గా నన్ను ఫాలో అవుతున్న, ఈ రీల్తో నన్ను ఫాలో అవ్వాలనుకున్నా, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మన ఫీడ్లో, చూసి ఆనందిస్తారని కోరుకుంటూ మీ పుబాకా ఫ్రమ్ వెండితెర వాకిట్లో.